అందరికీ శుభోదయం. ఈరోజు ఒక అమ్మ కథని మీకు చెప్దామనుకుంటున్నానండి. అది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి మెరిట్ కార్డ్ వస్తుందన్నమాట. అయితే ఆ మెరిట్ కార్డ్ని చూసినటువంటి తండ్రి ఎంతో సంతోషపడుతూ, అబ్బా నీకు 90% మార్క్స్ వచ్చినాయి, యు ఆర్ గ్రేట్, అచీవ్ అయ్యావు నువ్వు అని చెప్పి కొడుకుని పోగొడుతూ ఉంటాడనమాట. వంట రూమ్లో నుంచి ఆ మాటలు విన్నటువంటి తల్లి హడావుడిగా బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏది నాకు కూడా ఒకసారి చూపించండి అంటుందన్నమాట. అనగానే ఆ కుమారుడు అంటాడు, నీకేం తెలుసమ్మా, నీకు చదువు రాదు కదా, నువ్వేం చూస్తావు చెప్పు అంటాడనమాట. అనేసరికి ఆ తల్లి ఎంతో చిన్నబుచ్చుకొని మళ్ళీ తిరిగి వంటలోకి వెళ్ళిపోతుందనమాట. అది చూసినటువంటి తండ్రి చాలా బాధపడతాడు. తన కొడుకులో పరివర్తన తేవాలని తండ్రి అనుకొని కొడుకుకు చెప్తూ ఉంటాడు, నాయనా మేము పెళ్ళైన కొత్తలో అన్నీ ఊళ్ళు తిరిగి వద్దాము, చాలా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. పెళ్ళైన 3 నెలలకే నువ్వు అమ్మ కడుపులోకి వచ్చావు. అప్పుడు అమ్మ ఏమన్నదంటే, అన్నీ ఎప్పుడైనా తిరిగి రావచ్చు, ఎప్పుడైనా కూడా మనం చేసుకోవచ్చు, కానీ ఈ కడుపులో ఉన్నటువంటి బాబుని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది అని నేను తన కడుపులో మోస్తూ వచ్చింది. తర్వాత అమ్మకి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అమ్మకి చదువు రాదు కదా, అమ్మకి నెలలు వస్తున్న కొద్దీ డాక్టర్లు చెప్పారు నువ్వు కంపల్సరీ పాలు తాగాలమ్మా అని. తనకి అస్సలు ఇష్టం లేని పాలను నీ పెరుగుదల కోసం, నువ్వు వృద్ధిగా కడుపులో పెరగాలనే ఉద్దేశంతో తనకి ఇష్టం లేని పాలను కూడా తాగడం అలవాటు చేసుకుంది. ఎందుకంటే అమ్మకి చదువు లేదు కదా. అందుకని నువ్వు పెరిగి పెద్ద అవుతూ ఉన్నప్పుడు ఎంతో అల్లరి చేయడము, అటు ఇటు వెళ్ళడము, పడిపోవడము, లేవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే నిన్ను కంటికి రెప్పలాగా తనకి తిండి, ఆ తర్వాత నిద్రను కూడా మర్చిపోయి నిన్ను కాపాడుతూ వచ్చింది. ఎందుకంటే అమ్మకి చదువు లేదు కదా. నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత నువ్వు చదువుతూ పుస్తకాలు పక్కన అట్లనే పడేసి నిద్రపోతే రాత్రి వచ్చి ఆ బుక్స్ పక్కకి సర్ది నీకు దుప్పటి కప్పి నేను ప్రేమగా చూసుకొని వెళ్ళేది. ఎందుకంటే అమ్మకి చదువు లేదు కదా. తర్వాత నువ్వు పెద్దయి ఒక్కొక్క క్లాస్ పెరుగుతూ నీకు అభివృద్ధి చెందుతూ ఉంటే, నువ్వు సక్సెస్ అవుతుంటే అది చూసి చాలా సంతోషపడేది. ఎందుకంటే అమ్మకి చదువు లేదు కదా. తర్వాత తను చేస్తున్నటువంటి వంటలో ఒక్కో రోజు అవి చాలా బాగున్నాయని చెప్పి మనం ఎక్కువ తినేసినా కూడా, తనకి లేకపోయినా కూడా మనము తింటే చాలు, మన కడుపు నిండితే చాలనే ఉద్దేశంతో మనకు పెట్టి తను సగం కడుపుతో నిద్రపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆమె చదువులేంది కదా. ఇన్ని విషయాలు చేస్తున్నటువంటి ఈ చదువులేని అమ్మ ఈరోజు నీ అభివృద్ధిని చూసి నీ మెరిట్ కార్డ్ చూడాలని వచ్చింది. ఇది కూడా ఆమెకి చదువులేదు కదా అని తండ్రి చెప్పిన మాటలు విన్నటువంటి కొడుకుకు విపరీతమైన దుఃఖం వస్తుందన్నమాట. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతోటి తల్లికి పాదాభివందనం చేసి, అమ్మ నేను 90% మార్క్స్ సాధించాను, నేను చాలా గెలిచాను అని చెప్పి అనుకుంటున్నాను, కానీ నేను గెలవలేదమ్మా, నన్ను నువ్వు గెలిపించావు. ఒక టీచర్గా, ఒక అడ్వైజర్గా, ఒక మోడల్గా, ఒక కుక్కుగా ప్రతి క్షణం నా వెనుక ఉంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను గెలిపించింది నువ్వేనమ్మా. ఇప్పుడు 90% నాకు కాదమ్మా, 100% సక్సెస్ నువ్వు సాధించావు అని కన్నీళ్లతోటి తల్లికి పాదాభివందనం చేస్తాడు. అప్పుడు ఆ అమ్మ ఎంతో సౌమ్యంగా ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, నీ గెలిపే నా గెలుపు, నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు చేసిన తప్పులను సరిదిద్దడమే అమ్మగా నా బాధ్యత, ఇది కూడా అట్లనే అనుకున్నాను నాన్న అని చెప్పింది. ఆ మాటలు విన్న తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాలేదు, దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. తండ్రి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. సో పిల్లలు, అమ్మను అశ్రద్ధ చేయొద్దు. అనుక్షణం మన కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నదంటే ఆమె కేవలం అమ్మ మాత్రమే. మన అభివృద్ధిని ఏమాత్రం ఆశించకుండా కోరుకునేది కేవలం తల్లి మాత్రమే.